హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీకెండ్ అయితే మేము మర్యాద రమణ రెస్టారెంట్‌కి వెళ్ళాము. యాక్చువల్‌గా ఈ సాటర్‌డే మేము ఔటింగ్ ప్లాన్ చేసుకున్నామనమాట నా డిగ్రీ క్లాస్‌మేట్స్‌తో. ఏదన్నా ప్లేస్ విజిట్ చేసి ఒక మాల్ వెళ్ళి అని అట్లా ప్లాన్ చేసుకున్నాం. సో, ముందైతే ఆకలేసింది బాగా. సో, నియర్ బై మర్యాద రమణ రెస్టారెంట్ ఉందనమాట. దానికి వెళ్ళాం. నాకు ఏరియా ఐడియా లేదు. బట్ ఏఎంబీ మాల్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ 5-10 మినిట్స్ అంతే. సో, ఇక్కడ ఫోన్స్ పెడుతున్నాము. ఎందుకైతే నేను చివర్లో చెప్తాను. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ముందే. అండ్ ముందైతే మేము ఆ రోజు సాటర్‌డే అనమాట. సో, నాన్ వెజ్ తినము. అందుకని చెప్పి కాజు మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ చేశాము. ఇది చాలా చిన్న రెస్టారెంట్‌లా అనిపించింది నాకైతే. అండ్ ఈ పక్క టేబుల్ వాళ్ళు జస్ట్ వీడియో తీసారు. నా ఫ్రెండ్స్ అయితే కాదు. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ ఏంటంటే ఒక అమ్మాయి ముస్లిం. తను నాన్ వెజ్ తినిద్ది. బట్ మా కోసం ఆ రోజు వెజ్ తినిందనమాట. మేము స్టార్టర్ కూడా ఏం చెప్పకుండా డైరెక్ట్‌గా బిర్యానీనే చెప్పాము. ఎందుకంటే స్టార్టర్ ఎక్కువ తినే అంత ఆకలి లేదు. అట్లాగే తినకుండా తిరిగేంత ఓపిక లేదు. సో, అందుకని కొంచెం బిర్యానీ చెప్పేసి ఎండ్ చేసాము. అండ్ ఇంకా లైక్ ఇప్పుడు మేము వెళ్ళడానికి ఈ వీకెండ్ బయటకు వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ముస్లిం అని చెప్పాను కదా! నా ఫ్రెండ్. తను మేమందరం లైక్ జాబ్ రాగానే హైదరాబాద్ వచ్చాము 1 ఇయర్ తర్వాత. బట్ దీనికి ఇప్పటివరకు వర్క్ ఫ్రమ్ హోమే ఉంది. అండ్ ఇప్పుడు కూడా జస్ట్ ఆఫీస్ పని మీద హైదరాబాద్ వచ్చిందనమాట. సో, 2 డేస్ ఉంటది. అందుకని చెప్పి ఈ 2 డేస్ మంచిగా ప్లాన్ చేయాలి, బయటకు వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి అనుకున్నాము. మనం కాలేజ్‌లో ఉన్నన్ని రోజులు మనకంతా తెలీదు. ఉంటాం, ఎదురుంగా ఉంటాం. బట్ ఒకసారి మనం మా కాలేజ్ నుంచి వచ్చేసాక ఇంకా మళ్ళీ వాళ్ళని ఎప్పుడు కలుస్తాం ఏంటి అనేది కూడా మనకు తెలీదు. సో, ఇట్లా అందరం ఉన్నప్పుడు మీట్ అవ్వడం చాలా బాగుండిద్ది కదా! సో, ఇట్లా ఎందుకు ఫోన్స్ పెట్టానంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతుందంట కదా! ఇప్పుడు ఇట్లా ఎవరికి ఫోన్ వస్తే వాళ్ళు బిల్ కట్టాలి అని చెప్పి నాకే వచ్చింది కర్మకాలి. సో, బాయ్.